భవతి భిక్షాందేహి. తినండి బాగా తినండి. గ్లాసు ఇచ్చిగాడు కూడా ఇదే గ్లాస్. రోజు డాడీనే వండమనండి. డాడీ బాగా టేస్టీగా ఉంటుంది. ఇదండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సరదాగా మా ఫ్యామిలీ తోటి, మా మిస్సెస్, నేను, బాబు, పాప నలుగురం కూడా పాడేరు మీదుగా అరకు టు బల్డా సరదాగా టూర్ వెళ్తున్నాము. ఇదండి మా ఫ్యామిలీ. బాబు పెద్దోడు, పాప, మా శ్రీమతి గారు. చిన్న ఫ్యామిలీ. స్టార్ట్ జర్నీ. హ్యాపీ జర్నీ చెప్పండి. మేడం గారు ముద్ద పెట్టండి. భవతి భిక్షాందేహి. దానికి పెట్టి కుక్కలా చూపుని ఇస్తుంది. బయట వర్షం, అందుకని కారులోనే కూర్చొని మా శ్రీమతి ముద్దలు పెడుతుంటే నైట్ డిన్నర్ కంప్లీట్ చేసేస్తాను. ఇదిగోండి వేడి వేడి ఫ్రైడ్ రైస్. బయట చల్లగా వర్షం. మేము జర్నీ స్టార్ట్ చేసి 4 అవర్స్ అయిందండి. 4 అవర్స్ నుంచి కూడా నాన్ స్టాప్గా అయితే మాత్రం వర్షం పడుతుంది. ఇలా చూడు, వద్దులే. కట్ అయిపోయిందండి. అసలు చాలా పెద్ద వర్షం అండి. రోడ్లన్నీ జలమయమైపోయినాయి. అసలు కారు తోలాలంటే చాలా భయంగా ఉందన్నమాట. ఏంటమ్మ ఇది ఎలా ఉంది? ఈ టచ్ మీ నాట్ ప్లాంట్స్. హాయ్ అండి, మేమైతే అరకు వచ్చాము. పాడేరు నుండి అరకు వచ్చి అరకు వాళ్ళకైతే వెళ్తున్నామండి. వెళ్తే దారిలో ఇదిగో నుయ్యి కనపడింది. బావి అంటారు. ఇది కొన్ని ఏరియాలో నుయ్యి అంటారు. ఈ ఊరి పేరు అయితే బోయిగూడ అంట. చూడండి ఎంత పెద్ద బావి. అసలు ఇప్పుడు ఇటువంటి బావిలన్నీ అంతరించిపోతున్నాయి కదా. ఎవరు బావిలో వాటర్ అయితే ఎవరు యూజ్ చేయట్లేదు. అందరూ ట్యాప్ వాటర్నే యూజ్ చేస్తారు, మినరల్ వాటర్ అని అలా. కానీ బావి నీళ్ళు యూజ్ చేస్తూ మళ్ళీ దీన్ని చక్కగా కొత్తగా సిమెంట్ చేయించి పళ్ళెం కట్టించుకున్నారు చుట్టూ. దీనికి 40 years చరిత్ర ఉందంట. ఇంత పెద్ద బావి. చెన్ని బావిలో ఎవరు స్నానం చేయరమ్మా, పడిచిపోతాం. విలేజేనండి మాది కూడా. కానీ దీన్ని చూస్తే మా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చినాయి. ఇంత బావే ఉండేది మాకు కూడా చిన్నప్పుడు. అందుకని ఆపండి, నేను బావి దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసి వస్తానన్నాను. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. ఈ గిరిజనులు అయితే ఇంకా ఇలాంటి బావిల్లో ఉన్న వాటర్ని యూజ్ చేస్తున్నారు. ఇక్కడ టచ్ మీ నాట్ ప్లాంట్స్ ఉన్నాయి. కదా ముడుచుకోవడం వెనక్కి వెళ్ళిపోతుంది. ముడుచుకోకుండా అలా పడిపోతుంది అంటే కానీ చేయి తగిలేసరికి. చూడండి ఆ కొండలని పొగమంచు ఎంత చక్కగా కనిపిస్తుందో. అసలు ఈ సుందర దృశ్యాన్ని చూడాలంటే ఎంతో అదృష్టం చేసి ఉండాలి. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ అయితే అదనమాట, ద బ్యూటిఫుల్ కటికి వాటర్ఫాల్. 300 above feet నుంచి పడుతుంది వాటర్ కిందకి. చాలా అందంగా ఉంటుంది. రైనీ సీజన్లో కూడా స్నానం చేస్తూ ఎంజాయ్ చేయగలిగే వాటర్ఫాల్ ఇది ఒక్కటే ఉంది.
మిగతా డుడుమా ఇవన్నీ కొంచెం రిస్క్, కానీ పీస్ఫుల్గా ఎంజాయ్ చేసి వాటర్ ఫాల్ అయితే కటికి వాటర్ ఫాలే. చాలా చాలా బాగుంటుంది. మేము యాక్చువల్గా శంకరమెట్ట నుంచి వెళ్తున్నాము. అటు అయితే వాళ్ళ వెహికల్స్లో వెళ్ళాలని శంకరమెట్ట నుంచి కటికి వాటర్ ఫాల్కి అయితే ప్రస్తుతానికి మూవ్ అవుతున్నాం. అసలు ఎంత బాగుందో చూడండి. రైనీ సీజన్ కదా, గ్రీనరీగా, ఫాగ్ అసలు 1000 కళ్ళు అయినా సరిపోవు. ఇప్పుడు దాకా వర్షం ఇరగొడేసింది, మళ్ళీ వెంటనే ఎండ, మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది వర్షం మళ్ళీ, నో డౌట్. టైం ఇప్పుడు 8:30. కొండల మధ్యన దోబూచులు ఆడుతున్న వాటర్ ఫాల్ చూడండి. నేను డ్రైవింగ్ చేయాలి, మళ్ళీ మెట్లెక్కి స్ట్రైన్ అయిపోతానని రాలేదండి. తర్వాత ఇస్తున్నాను వాయిస్. ఎంత అవస్థపడుతుందో చూడండి మనుషులకి. చూస్తున్నారుగా, ఇదే కటిగా వాటర్ ఫాల్స్. ఇంకా కిందకి అలా ఉంది, పైకి కూడా ఉంది. ఎవరో లేరు ఇక్కడ, నో వన్. ఈ గాలికి వీటికి వర్షానికి ఎవరు రాలేదు ఇక్కడికి. అంతా నిర్మానుష్యంగా ఉంది అడవి మధ్యలో. చూడండి, ఇదంతా ఫారెస్ట్. ఏమిసి జారిపోతామే, అసలు వినట్లేదు అసలు ఈ పిల్లలు ఇద్దరుని. పాక్కుంటూ వెళ్ళిపోతుందో చూడది. అదే కదా, పాక్కుంటూ వెళ్ళిపోతుంది. అసలు భయం అనేది లేదు మీకు. అంత కూర్చుందండి ఫోటోలు తీయడానికి అలా అన్నయ్యని. అసలు ఫోటోలు అంటే మరి ఎంత ఎలా తీస్తారంటే ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు భలే తీసుకుంటారు వాళ్ళిద్దరు ఫోటోలు. ఫోటోగ్రాఫర్ అయిపోయేసి నేను రమ్మంటే అక్కడ ఎక్కేస్తావా? ఎక్కువ నేను వెళ్ళిపోతాను. ఆకాశం నుంచి జారివాడే నీటి బిందువుల సమూహం ఎంత సుందరంగా తాండవమాడుతూ వస్తుందో చూడండి. ఈ బురదగా కనిపించే ఈ నీటిలో కొన్ని వందల వనమూలికలను తాకి వచ్చినటువంటి ఆయుర్వేద ఔషధంలా కనిపిస్తుంది నాకు ఈ నీరు. వీటిలో స్నానం చేయడం వల్ల ఒంటికి మంచిదే కానీ చెడైతే ఏమీ ఉండదని నా ఉద్దేశం. ఎవరు చేశారండి స్నానం చేసి ఇప్పుడు దిగారు కిందకి. వేడి వేడి చీకులు తింటున్నారు ప్రస్తుతానికి. అది కథ. తినండి, బాగా తినండి. 2 సార్లు వేడి చేయించాను. ఆ చీకులు వచ్చేస్తారు వేడిగా తింటారండి. ఇవన్నీ షాప్స్ అండి ఇవి. తమ్ముడు నేను నాటుకోడి తెస్తే నా నాటుకోడి చేసి పెట్టాడు, నాకు చాలా హెల్ప్ చేశాడు తమ్ముడు. బ్యాంబో చికెన్, బ్యాంబో బిర్యానీ అన్నీ ఇక్కడ మొత్తం ఈ షాప్స్ అన్నిటిలో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఫ్రూట్స్తో సహా అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. మొక్కజొన్న పొత్తెలు అన్నీ. ఫుడ్ అయితే నో ప్రాబ్లం. యాక్చువల్గా జనం ఉంటారు. తుఫాను ప్రభావంతో షాపులు వాళ్ళు కూడా రాలేదు. సో ఇలా ఉంటాయి ఇవన్నీ షాప్స్. చివరి వరకు షాప్స్ ఉంటాయి. సరదాగా చక్కటి వర్షంలో కటిక వాటర్ ఫాల్కి వెళ్ళి వస్తూ మార్గ మధ్యమలో బాగా వర్షం పడుతుంది. సో అందుకనేసి ఇంకా ఒక పాక ఒకటి దొరికింది. క్యాంపర్ టెంట్ ఉంది, అయినా కానీ అవైలబుల్గా ఇబ్బందిగా ఉంది, తడిగా చిరాగ్గా ఉంది. ఇందులో చక్కగా వంటల కార్యక్రమం పెట్టుకున్నాం అనమాట. ప్రస్తుతానికైతే బ్లాక్ కాఫీ కాసుకుంటున్నాము. అంటే పాలు మర్చిపోవడం జరిగింది. మా శ్రీమతి గారు పాలు పెట్టమంటే పెట్టలేదు. అందుకని చెప్పేసి
సలహా ఇచ్చారు. మా శ్రీమతి గారి సలహా మేరకు బ్లాక్ కాఫీ కాసుకోవడం జరుగుతుంది. ఈరోజు వంటలన్నీ మా శ్రీవారు చేస్తారు చూడండి. సుబ్రహ్మణ్యం ఈరోజు షెఫ్ అయిపోయాడు. ఈరోజు నాకు రెస్ట్ అనమాట. మా శ్రీవారు చేస్తే నేను టేస్ట్ చేయడం. అది చూడండి, చాలా బాగా చేస్తారు వంటలు. గార్డెనే కాదు, వంటలు కూడా చాలా బాగా చేస్తారు. కానీ చేయరు, ఇంట్లో అయితే చేయరు. మా అమ్మాయి మాత్రం చక్కగా తింటది, హాయిగా చూస్తూ ఎంజాయ్ చేస్తూ. తినడం కూడా ఒక ఆర్ట్. యా యా చూడండి, ఎంతటి చక్కటి చల్లటి వాతావరణంలో చిరు జల్లులు పడే సమయంలో ఇలా కాఫీ తాగితే, వేడివేడిగా కాఫీ తాగితే ఆ కిక్కే వేరండి. అసలు అందులో ఉన్న మజా, ఇలా పాటలు పెట్టుకుని ఫ్యామిలీ ఇలా టేబుల్ వేసుకుని ఇలా చక్కగా ఇలా ఎంజాయ్ చేస్తే, లైఫ్ అంటే ఇలా ఎంజాయ్ చేయాలండి. కనీసం సంవత్సరానికి ఒక 2 సార్లు అయినా ఫ్యామిలీతో ఇలా షికారు చేయాలి. చూడండి, గ్లాసు ఇచ్చిగాడు కూడా ఇదే గ్లాస్ తో తాగుతాడు. చూసారా గ్లాసు? అంటే యాక్చువల్ గా నేను సోలో రైడ్లకి వెళ్తానండి. నాకితే పెట్టుకున్నాను సోలోగా సింగిల్ది, వీళ్ళకి పెట్టడం మర్చిపోయాను. అఫ్ కోర్స్ అయినా కానీ అదే గ్లాస్ లో తాగుతుంది అనుకోండి మా శ్రీమతి గారు. గ్లాసులు ఏం లేవండి ఏమి, కానీ చలేసేస్తుంది, ఎవరికి వచ్చేస్తుంది. వేడిగా ఏదో తాగాలనిపిస్తుంది. అందుకే గ్లాసు తెచ్చుకున్నాం ఇంటి దగ్గర నుండి. మామూలుగా ఏదో తాగడానికి ఉంటుంది. లేదులేండి, ఇంట్లో వేసుకో. మామూలే. ఎలా ఉంది డాడీ? మరి బ్లాక్ కాఫీ అలాగే ఉంటది. వేడి సార్ బ్లాక్ కాఫీ తాగమంటారు. పొగరగా ఉంది. కొంచెం చేదుగా ఉంటుందని రిషి, ఈ చల్లని క్లైమేట్ కి ఏదైనా పర్వాలేదు, కొంచెం వేడి వేడి కడుపులో పడితే చాలు అనిపిస్తుంది. అంతే కదా, ఇలా ఇచ్చింది అదిగోండి, చికెన్ అరకు సంతలో నాటుకోడి కొన్నాము, రొయ్యలు తీసుకొచ్చాము, కవర్లో పెట్టి రొయ్యలు తీసుకొచ్చామండి, ఐస్ వేసేసి పచ్చి రొయ్యలు. అవి సాయంత్రం వండుకోవడానికి. అల్లం పేస్ట్, ఏం చేస్తామండి, టూర్లకు వచ్చినప్పుడు ఇంట్లో మేమే చెయ్యాలి, బయట మేమే చెయ్యాలంటే వంట డ్యూటీ నాకు అప్పచెప్పింది మా శ్రీమతి గారి. వేళ ఏమి చేయదంట, కూర్చుని ఎంజాయ్ చేస్తుందంట. టూర్కి వచ్చినప్పుడు కూడా ఎలా వంట చేస్తామండి, ఏంటంటారు, ఏదో సామెత ఉంటుంది, రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం పోలేదు అని. అలా ఇంట్లోనే వంట చేసి బయటకు వచ్చినప్పుడు వంట చేసి ఎలా అండి, నేను చేస్తానైతే అన్నారు. ఇంకంతే, అవకాశం వచ్చింది కదా, అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించేసుకోవాలి. ఇలాగే చేయించాలి అవకాశం వచ్చినప్పుడు. ఇంట్లో ఎలాగ మన మాట వినరు. నేను చదువుకునేటప్పుడు రూమ్లో ఉండేవాళ్ళం, అప్పుడు వంట చేసుకునేవాళ్ళం అండి, అలవాటు ఉంది. బట్ ఇంట్లో అయితే చేయను, కానీ బయటకు వచ్చినప్పుడు అయితే మాత్రం ఫ్రెండ్స్ తోటి నేనే చేస్తాను వంటలు. తాటిగారులు వేసుకుని తీసుకొచ్చింది మా శ్రీమతి గారు తినడానికి. ఇంకా బయట టిఫిన్లు కూడా ఏమి చెయ్యం మేము. పచ్చిరొయ్యల్లోకి గోంగూర అండి, ఇదిగోండి గోంగూర ఇలా ఉడకబెట్టి తీసుకొచ్చాను, నూనె వేసి ఉడకబెట్టి. సాయంత్రం పచ్చి రొయ్యలు గోంగూర. చూడాలి, ఎప్పుడు ఇలాగే వెళ్తామండి, కానీ ఈసారి వీడియో తీస్తున్నాం అంతే. ఎప్పుడు ఇదే సెటప్ మాది. మా శ్రీవారు ఉల్లిపాయలు అయితే చాలా బాగా కట్ చేస్తారు అంటారు అందరూ. అంటే ఫ్రెండ్స్ వాళ్ళు అంటారు, అక్కడ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్ చేసి వండుతారు కదా. మా బావ బాగా కోస్తాడమ్మా ఉల్లిపాయలు అంటారు, కానీ ఇంట్లో ఎప్పుడు కోయరండి, ఎప్పుడు కట్ చేయరు. చూడండి ఎంత బాగా కట్ చేస్తున్నారు. ఈసారి రెండు ఉల్లిపాయలు మీరే కట్ చేయాలి ఇంట్లో. అలాగే అలాగే, అంత ఖాళీ, అంత ఫాస్ట్గా మరి నేను కట్ చేయలేను. అదిగో బాగా కట్ చేస్తున్నారు. అబ్బో, టాలెంట్ ఉందండి. ఇంట్లో నాకు హెల్ప్ చేయరు అనమాట. మొక్కలు తప్ప ఇంకేం చేయరు అసలు, ఇంట్లో చిన్న పని కూడా చేయరు. చూసారండి వాళ్ళ అమ్మాయి టాలెంట్ ఉందని తెలిస్తే నేను వాడేస్తానంట, అందుకని బయటపడరంట వీళ్ళు.
చూసారండి, కూతురు కూడా వాళ్ళ డాడీకే సపోర్ట్ చేస్తుంది. మా అమ్మాయి మాత్రం డాడీ కూచి, మా అబ్బాయి మాత్రం అమ్మ కూచి అండి. అసలు వాళ్ళ అమ్మ వంట చేస్తే చాలా హెల్ప్ చేస్తాడు ఇంట్లోను. చాలా బిర్యానీలు కూడా వండి పెడతాడండి అప్పుడప్పుడు నాకు సరదాగా ఇంట్లో. మాకు మా అబ్బాయి చాలా హెల్ప్ చేస్తాడు. మా అమ్మాయి మాత్రం అస్సలు సేమ్ వాళ్ళ డాడీ తినడానికే రెడీగా వస్తుంది. అయిపోయిందా ఇంకా వండలేదా అంటది. మా అబ్బాయి ఏమో కారాల బిర్యానీలు నోరుతాడు దాని మీద, వచ్చేసావా అప్పుడని అని. అదిగో టాలెంట్ ఉందని తెలిస్తే వాడేస్తామంట. అందుకని తప్పించుకుంటారు వాళ్ళు. అందుకని ఇలా వచ్చినప్పుడు బాగా వీళ్ళు వాడేయాలి. మా అమ్మాయి వచ్చేసరికి యాక్సెంచర్ బెంగళూరులో చేస్తుందండి, ఇంజనీరింగ్ అయిపోయింది. బాబు వచ్చేసరికి ఇంజనీరింగ్ సివిల్ అయింది. అడిగి ఆడు హైదరాబాద్ మై హోమ్స్లో కన్స్ట్రక్షన్లో చేస్తున్నాడు. ఇదనమాట మా ఫ్యామిలీ. నేను మాత్రం వంటలు చేస్తున్నాను. చెయ్యండి, ఒక్కరోజే కదా చెయ్యండి. కరివేపాకు చూడండి, ఇక్కడే ఒక షెడ్ ఉంది, షెడ్ పక్కన డొంకలో కరివేపాకు. అరకులో ఎక్కడ చూసినా కరివేపాకే. ఏంటి జోక్ అంటున్నావు ఏంట్రా? వాటర్ బాల్ ఉన్నప్పుడు త్వరగా రండి అమ్మా, అయినా జంతువులు వచ్చేస్తాయి అని కంగారు పడుతుంటే నేను, మా అమ్మాయి అంటుంది పులి పిల్లల పులైనా చేస్తారా అంటుంది. పులి పిల్లలంటే పులి ఏం చేయదంట. పులి ఎవరు? ఈ పులి పిల్ల అంటే పులి ఏం చేయడం పారిపోద్దంట. పవర్ఫుల్. అందుకే అడిగారంటే ఇస్తాం మీకు ఎక్కువ. కానీ ఈ ప్లేస్ మాత్రం బాగా సెట్ అయింది మనకి. ఇలా ఏదో గ్యాస్ బల్లలాగా ఇదంతా భలే సెట్ చేశారు. ఈ పాకను మాత్రం బాగా సెట్ చేశారు. అడవిలో ఉండడం అనేది ఒక ఆర్ట్. అది కరెక్టే. మీరు ఆర్టిస్ట్. మేము ఆర్టిస్ట్. అవును, అడవి తల్లి మిమ్మల్ని అలా ప్రోత్సహించేస్తుంటది. ఇక్కడ పాకుందరా, ఇక్కడ స్టే చేయి నువ్వు అని ఒక థాట్ వచ్చేలా చేసింది. అంతే కదా. అందరూ మనల్ని చూస్తున్నారు. కార్లు ఆపు మరి ఏంటి ఇక్కడ దుకాణం పెట్టారన్నట్టు. నేను ఒకటి తెచ్చుకున్నాను. మీరు చికెన్ తినండి, నేను వేరే ఐటమ్ తింటాను. ఏం తెచ్చుకున్నారా? ఈ చలిలో, ఈ వర్షము పడే సమయంలో తినే ఐటమ్ కూడా తెచ్చుకున్నాను. మీకు కూడా ఒక ముద్ద పడేస్తాను. ఇంట్రెస్ట్ పోయింది, చేసే మూడు ఉత్సాహం లేదు. అమ్మా ఏంటన్నది చెప్పను, అర్థమైందా? రైస్ అయిన తర్వాత చూపిస్తాను మీకు. అంటే ఒక్కొక్క క్లైమేట్కి ఒక ఐటమ్ తినాలి. ఏ క్లైమేట్లో ఏం తినాలో తెలవాలి, టేస్ట్ తెలవాలి. టేస్ట్ చూపిస్తున్నాను, వేడి నీటిలో చేయి పెట్టేస్తున్నా. కాదు ఏం కాదు కదా, తీసి నీకు మిస్టర్ పర్ఫెక్ట్ లాగా వేడి నీళ్ళలో చేయి పెట్టేస్తాడు. అలా చేయి కాల్చుకుంటారేంటి? అదా మీ డాడీ వంట కదా, నాకు తెలియదు ఎంతసేపు పడుతుందో. నాకైతే త్వరగానే అయిపోద్ది. మీ డాడీ సిమ్లో పెట్టి వండుతారు బాగా. అరగంటలోనా? ఇంక నయ్యోలే, అరగంటలో అయిపోద్దా? తాటిగారులు మా గోదావరి వాళ్ళకి ఫేమస్ అనమాట. తాటిగారు చాలా బాగుంటాయి. నేను చాలా బాగా చేస్తాను. ఇది మా పిల్లలకి, మా శ్రీవారికి ఫేవరెట్ అనమాట తాటిగారులు. కార్డ్స్ తెచ్చుకున్నా, కార్డ్స్ ఆడుకుందరు కదా చక్కగా. మన ముగ్గురం కార్డ్స్ ఆడుకుందామా? అదే మీ డాడీ వంట చేసి లోపు ఇక్కడ కార్డ్స్ ఆడేద్దాం.
కార్డ్స్ తెచ్చుకోలేదు, మర్చిపోయాను. అంటే అప్పుడే అవ్వదు కదా మీ డాడీ, ఎలాగే అప్పుడే ఇప్పుడు 2 అవుతుంది, 4 అయిపోద్ది. అన్నం కూడా ఉండేసరికి అన్నం బియ్యం కడిగి పెట్టినా అది కూడా మీరే కడుగుతారా? రైస్ కడిగమ్మా. ఏమైంది ఇందులో? ఏం కాదులే వెనకాల ఇంకా నీ మీద నీళ్ళు ఏదో పంపేసింది. అదే ఇందాక బ్లాక్ కాఫీ ఉంది కదా, చుక్కలు పడ్డా. ఏం కాదు నాన్న, ఏం కాదు నాన్న, నేను ఉతుకుతాను లేవే. ఆడిని ఎందుకు అలా రెచ్చగొడుతున్నారు నాన్న? ఏం కాదు, నేను ఉతుకుతానులే. చిన్నదేలారా, నేను నా కొడుకాడు. మీరు ఎంత రెచ్చగొట్టినా అక్కడేం రెచ్చిపోవడం. అప్పుడప్పుడు కోపం వస్తుంది, ఎవరికైనా వస్తుంది. అండి మీరు ఎప్పుడైనా వాటర్ ఫాల్ పైకి వెళ్ళారా? ఏందన్నా పైకి బాగా పైకి వెళ్ళారా? 2003 సంవత్సరం పిల్ల అప్పుడు వెళ్ళారు. మేము యాక్చువల్గా లాంగ్ జర్నీ చేయడానికి ఏంటంటేనండి, నేను డ్రైవ్ చేస్తాను. నేను స్ట్రైన్ అయితే కనుక మా మిస్సెస్ డ్రైవ్ చేస్తాను, మా బాబు డ్రైవ్ చేస్తాడు, మా అమ్మాయి డ్రైవ్ చేస్తాడు, మీ అమ్మాయి నలుగురుమో డ్రైవ్ చేస్తాము కారు. అందుకని మేము కొంచెం హ్యాపీగా లాంగ్ జర్నీలు ఎక్కువ చేస్తాము. ఎక్కడా కూడా లాడ్జిల్లో స్టే చేయము, చక్కగా ప్రకృతి ఒడిలోనే ఉంటాం ఎక్కువగా. నాటి కోడి పెట్ట ఇది వండాక తినడమే కదా నీ పని. ఎప్పుడు ఎవరమ్మా? డాడీ అమ్మా. అయితే రోజు డాడీనే వండమనండి. డాడీ బాగా టేస్టీగా వండుతారు కదా. అందరూ ఆగి చూసి మరి వెళ్తున్నారా? అయ్యో, పిల్లలకి ఇందులో ఉన్న సాల్తీలు వరవను చందనకాయ కాల్చాలన్నమాట. సో రెడీ చేస్తున్నాను అనమాట. మాకు అన్ని కళలో ఉన్నాయి, మేము కళాపోషకులు. అదిగోండి చీకులు కాల్చాను ఇద్దరికని. తినండి అమ్మా, తినండి. ఎలా ఉంది డాడీ? అమ్మా అమ్మ కొడుకు అమ్మకి తినిపించు, అమ్మ కొడుకు అమ్మకి తినిపించు. ఏడుస్తున్నాక తిను. ఆడపిల్ల ఎలాగైనా అన్నయ్య దగ్గర వాటకి వెళ్ళిపోద్ది. చూసారా అది ఎలా లాక్కి తినేస్తుంది అది. అన్న చెల్లి ఇద్దరు చూడండి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారని. ఫొటోస్కి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. కింద కూర్చోబెట్టేసాడు మొత్తానికి దాన్ని. అయ్యో, కర్రీ రెడీ. నాటుకోడి కర్రీ, రైస్ రెడీ. అయితే ఈ రైస్లో కొంచెం రైస్ వేయండి మేడం గారు. రైస్ ధర్మం చేయండి. రైస్
చాలు. అన్నదాత సుఖీభవంట. ఇది ఓపెన్ చేయండి. తెచ్చుకున్న దొంగ చట్నీ. ఆవకాయ పచ్చడి మధ్యలో వెయ్యాలి. చాలు చాలు చాలు. చూడండి అసలు ఇలా నాటుకోడి అయినా కానీ ఆవకాయ పచ్చడి చూసేసరికి ఇలాంటి వర్షంలో ఇలాంటి చలిలో తినవలసిన పదార్థాలు ఇవి. అసలు చూడండి నాటుకోడి ఏం పని చేస్తుంది దీని ముందండి. ఆవకాయ, మామిడికాయ, ఆవకాయ దామనేసి దారా రాణి ఏం పని చేస్తుంది దీని ముందు చెప్పు. డాడీకి పెడతాం తిని. బా చాలా బాగుంది. వేడి వేడి రైస్. ఆహా ఇదండి ఇది ముద్ద పెట్టుకుని మామిడికాయ మొక్క కొరికితే కాదు మాకు ఒక ముద్ద పడేసి అలా నోరు ఊరించుకొని తింటున్నారు ఏంటండి. పెట్టండి ఇంకొకటి. దమ్మా ఇదిగో నాకు ఎక్కుళ్ళు వచ్చేస్తున్నాయి. వర్క్ కొంచెం వాటర్ అమ్మా. అమ్మా పట్టేసింది డాడీకి. అమ్మా దిష్టి తగిలేసిందండి. నిజంగా నేను మిమ్మల్ని చూసి అనుకున్నాను ఏంటి ఎంత గ్లామర్గా ఉన్నారు అనుకున్నాను. మనసులో హీరోలా కనపడుతున్నారు ఏంటి మా శ్రీవారి ఈరోజు అనుకున్నా. నీ దిష్టే నేను డెక్కు పెట్టేసింది. నీ దిష్టే తగిలేసింది. బాగుంది ఆ టీషర్ట్. కలర్ఫుల్గా ఉన్నారు చక్కగా. రైస్ పెట్టేస్తున్నానే. పెట్టే డాడీ. స్టాండ్ సెట్ చేసే డాడీ. అసలు నాటుకోడి ఉండిందే దానికోసం ఉండారండి మమ్మీ డాడీ. ఇదండి 3:30. 3:30 3:20 అయింది. ఎలా ఉంది డాడీ? సూపరా? చాలా బాగుంది. యావరేజ్? చాలా బాగుంది. బాగుందండి. బాగుందా? నిజంగానే బాగుంది. యాక్చువల్గా మేము 3 days ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. భారీ వర్షాలు, అల్పపీడన ప్రభావం చాలా తీవ్రంగా ఉన్న కారణంగా ఇక్కడి నుంచి యాక్చువల్గా బల్డా వెళ్ళాలి. మరి మా టూర్ని కటిక వాటర్ ఫాల్ తోటి ముగించడం జరిగింది. సరదాగా ఫ్యామిలీ టూరు హ్యాపీగా ఎంజాయ్ చేసాం మేము. మరి మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ ట్రావెలింగ్.